ఇన్సూరెన్స్ ఇందులో కొత్తగా పాలసీలు చేయాలనుకునే వాళ్ళకు కంపల్సరీ అండి. మాకు ఆల్రెడీ అప్డేట్స్ అనేది పాలసీ ఏదైనా చేంజ్ అయినప్పుడు కంపల్సరీ మాకు ట్రైనింగ్ ఉంటుంది. ప్లస్ ఆఫీషియల్స్తోని మనకు మీటింగ్స్ పెడతారు. ఆన్లైన్లో ఇస్తారు, ఆఫ్లైన్ ఉంటుంది మీటింగ్స్. వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. సో దానివల్ల మూవ్ అవుతుంది. మేము ఏదైతే క్లయింట్స్కి పాలసీలు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నామో అది పూర్తిగా నేర్చుకున్న తర్వాతనే వాళ్ళకి వివరించడం జరుగుతుంది. పాలసీ నచ్చినట్లయితే వాళ్ళు మూవ్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పాలసీని బట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటారు. మ్యాక్సిమం పాలసీలు అయితే ఒక ఫ్యామిలీలో చిన్నపిల్లలకు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ మధ్య మధ్య వయసు వాళ్ళకి కానీ అందరికీ తప్పకుండా అండి. ఎస్బీఐ అడ్వైజర్గా కంపల్సరీ మా ఏజెంట్గా సపోర్టింగ్ కంపల్సరీ ఉంటుంది. యాజ్ ఎ క్లయింట్గా వాళ్ళకి ఎలాంటి డౌట్స్ వచ్చినా మేము క్లియర్ చేయగలుగుతాము. సో అది వాళ్ళకు ఏది కావాలో వాళ్ళు చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పాలసీ అనేది వాళ్ళకి ఏది చైల్డ్ పాలసీయా, ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందులో మనం 3 రకాల ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి చేసుకోవాలి. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి, రెండవది హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, మూడవది సేవింగ్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇందులో ఈ మూడింటిని ప్రతి మనిషి యూటిలైజ్ చేసుకుంటే లైఫ్ అనేది కొంచెం సెక్యూర్గా ఉంటుంది. ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్ అది. వాళ్ళకు అందరూ ఇన్సూరెన్స్ అప్రోచ్ అవ్వరు. కొంతమంది తెలిసి అవుతారు, కొంతమంది తెలియక వదిలేస్తారు. తెలిసి వదిలేస్తారు, తెలియకుండా పట్టించుకోరు. కొన్నిసార్లు ఇన్సూరెన్స్ అనేది మ్యాక్సిమం చాలా వరకు పట్టించుకోరు. పల్లెటూళ్ళలో కావచ్చు, పట్టణంలో కావచ్చు. బట్ వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు చేసినా, ఎలాంటి పని చేసినా వాళ్ళకి సరిపడా పాలసీలు అనేది ఎస్బీఐలో కంపల్సరీ లభిస్తుంది. సో వాళ్ళు ఫస్ట్ యాజ్ ఎ క్లయింట్గా వాళ్ళకి ఏం కావాలనో యాజ్ ఎ ఏజెంట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి ఏది అవసరం పడుతుందో దాన్ని బట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటే పాలసీ రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కూడా చెప్తామండి. నాది ఎస్బీఐ అడ్వైజర్ శ్రీనివాస్ అండి. నా నెంబర్ వచ్చేసి 8328460731. ఓకే. సో మీకు ఎస్బీఐ ఇన్సూరెన్స్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేయడానికి ఎప్పటికి సిద్ధంగా ఉంటాను. మీరు నన్ను పర్సనల్లీ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకోటి కూడా క్లియర్ చేయండి సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు నాతో 2 ఇంటర్వ్యూలు చేశారు. రెండిట్లో ఒకటి కరాటే సంబంధించి, ఒకటి ఎస్బీఐకి సంబంధించి. అవునండి, నేను ప్రాక్టికల్ చేస్తూనే చెప్తున్నాను. ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తున్నాను. యాజ్ అ మాస్టర్ అనేది మెయిన్ ఫుల్ టైం మాస్టర్స్ ట్రైనర్గా చేస్తున్నాను. సో యాజ్ అ పార్ట్ టైమ్ ఎగ్జిక్యూటివ్గా మాత్రం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా హెల్ప్ అవ్వాలి, ప్రజలకు అందాలి అనే ఉద్దేశంతో మీరు ఇది కూడా చేస్తున్నారని విన్నాను. ఇన్సూరెన్స్ అనేది జనాలు కొంతమందికి పట్టించుకోరు సార్. తెలియదు, అంటే అవగాహన లేక సార్. ఏజెంట్ ఎందుకు తయారవుతుందంటే వాళ్ళు ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ అది వాళ్ళు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు ప్రతి మనిషికి అందజేయాలనేది మా ఉద్దేశం. అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అందట్లేదు కాబట్టి లైట్ తీసుకుంటున్నారు. ఏజెంట్ ద్వారానే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ప్లస్ ఏజెంట్ ద్వారానే మీరు ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల మీకు చాలా లాభాలు ఉంటాయి. రేపు ఏదైనా డౌట్స్ వచ్చినా, ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా కానీ ఏజెంట్ ద్వారా వెళ్తేనే మీకు క్లెయిమ్స్ అనేది, సెటిల్మెంట్స్ అనేది కరెక్ట్గా అందుతుంది మీకు పాలసీదారుని. ఇప్పుడు ఏజెంట్ అనేటోళ్ళు ఓన్లీ కమిషన్ బేసిక్గా చేస్తారు. కమిషన్ తీసుకున్న తర్వాత అంటే కమిషన్ వీళ్ళకి వచ్చిన తర్వాత సరిగా పట్టించుకోరు అనేది ఉంది. మీ విషయానికి వస్తే ఏ డౌట్ అయినా అడిగితే మీరు సమాధానం చెప్పగలుగుతారా? తప్పకుండా చెప్తాను. మనకు ఇన్సూరెన్స్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు పర్సనల్లీ కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లస్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి అందజేయాలన్న ఉద్దేశం నాది. సో ఏజెంట్ కమిషన్ అనేది అందుతుంది కంపల్సరీ. అది వస్తేనే చేస్తా అనేది మాత్రం కరెక్ట్ కాదు. అది మ్యాక్సిమం అందరు అలాంటి వాళ్ళు ఉండరు. సో వాళ్ళ అవసరాన్ని బట్టి అది సర్వీస్ చేస్తారు కంపల్సరీ. సో అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంటే. బట్ దాని మీదే డిపెండ్ అయితే అవ్వరు ఎవరు కూడా. సో సర్వీస్ చేయాలి. సో అది జనాలకు అందుబాటులో ఉండాలి కాబట్టి నాకు ఇంట్రెస్ట్ని బట్టి నేను మూవ్ అవుతాను. సో వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు క్లయింట్స్ అనేది. సో డౌట్స్ ఉన్నా కానీ నేను సర్వీస్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.